నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను నిర్మూలించాలని నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్కు గ్రీవెన్స్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాపూరు మండలం అన్ని గ్రామాలలో గ్రామానికి 4 బెల్టు షాపులు చొప్పున అక్రమంగా నిర్వహించడం వలన పేద కుటుంబాలు వ్యసనాల పాలవుతున్నారన్నారు. కూలీనాలి చేసుకునే బీద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అదేవిధంగా బెల్టు షాపుల వలన యువత పెడదారి పడుతున్నాయన్నారు. బెల్టు షాపులను నిర్మూలించాలని ఇదివరకే ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం సమర్పించామని, అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్లో రాపూరు ఎంఆర్ఓ లక్ష్మీనరసింహకు కూడా వినతిపత్రం ఇచ్చామని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బెల్టు షాపులను నిర్మూలించాలని, అది జరగని ఎడల మండలంలో మహిళలందరితో ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు. ప్రతి 21 పంచాయతీలు ప్రతి గ్రామంలో ఒక ఊళ్ళో 2-3 షాపులు నిర్వహిస్తూ అక్కడ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇతరుల తెల్లారుజామున 3 గంటల నుండి 10:30 వరకు అంటే షాపులు తెచ్చిన వరకు విచ్చలవిడిగా అధిక రేట్లుగా ఒక బాటిల్ మీద 50-70 దాకా ఎక్కువ అమ్ముతున్నారు. లైసెన్స్ షాపులలో కూడా ఎంఆర్పీ రేట్ కన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు సార్ బాటిల్ మీద. లైసెన్స్ షాపులలో కూడా ఇక్కడ కొండాపురం వెంకటేశ్వర్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిని. అయితే ఈరోజు మా రాపూర్ మండలంలో బెల్ట్ షాపులు మంచినీళ్ళ కన్నా ఎక్కువ ఏరులై పారుతున్నాయి. ఈ విషయం గురించి ఈరోజు రాపూర్ తహసీల్దార్కి ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాపూర్ మండలంలో 21 పంచాయతీ పరిధిలో ఉన్న 42 గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో 4-5 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఇక్కడ ఉండే లైసెన్స్డ్ షాపుల యాజమాన్యం అంతా సిండికేట్ అయి ఒక వ్యక్తిని పెట్టి ఆటో పెట్టి ఇంటింటికి బెల్ట్ మద్యము ఇంటింటికి తోలిస్తూ గ్రామాల్లో పేద కూలీనాలి చేసుకునే పేద ప్రజలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేవిధంగా ఉదయం లేస్తే తెల్లారుజామున 3 గంటల నుంచి 10:30 దాకా ఉదయం బెల్ట్ షాపులు 70, 80, 50 రూపాయల ఎక్కువ రేట్లకి అమ్ముతూ తెల్లారుజామున నుంచే రోడ్డు పాయింట్లలో నడి వీధులలో ప్రతి ఇంట్లో పేద ప్రజలు అస్తవ్యస్తానికి కూలీని ఆలోచేసి భార్య పిల్లకాయలను కూడా పక్క వదిలేసి ఈ మద్యానికే ఖర్చు పెడతా ఉన్నారు మొత్తం. అదేవిధంగా బ్రాంచ్ షాపులలో కూడా ఎంఆర్పీ రేటు కన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా బాటిల్ మీద అమ్ముతున్నారు ఈ లైసెన్స్దారులు. గోనిపల్లి రూట్లో చూస్తే ఒక షాప్ ఉంది. ఆ షాపు గోనిపల్లి రూట్ షాపు నుంచి ఆ పక్కన చుట్టుపక్కల గ్రామాలకి అక్కడ నుంచి బెల్ట్ సరఫరా చేస్తున్నారు ఆటో పెట్టి. అదేవిధంగా తొమ్మారెడ్డిలో ఒక షాప్ ఉంది. అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఆటో పెట్టి జీతాలు ఇచ్చి ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాపుల్ని నిర్వహించడం, అక్కడ నుంచి మద్యం సరఫరా అవుతుంది. అదే రాపూర్ పంచాయతీ పరిధిలో గూడూరు రోడ్లో ఉన్న ఒక షాపు కూడా, అదే కోట్రుపాటు రోడ్లో మరొక షాప్ ఉంది. ఈ 2 షాపుల నుంచి కూడా ఒక ఆటో పెట్టి పిల్లకాయలకి జీతాలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు 4-5 ఇళ్లకి వేస్తుంది. దానివల్ల అక్కడికక్కడ వాళ్ళకే గొడవలు పెడుతూ ఉన్న ఎక్సైజ్ అధికారులు కూడా మేము ఈ నెల 25/3/2026 పొదలకూరు ఎస్ఐ గారికి ఎంఆర్పీఎస్ ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు రేపు నెలలో పెంచులకోన బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల లోపల అన్ని రాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు అరికట్టకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి మహిళలందరినీ సేకరించి దీన్ని పెద్ద ఉద్యమంగా చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లున్నారంటే ఎక్సైజ్ వాళ్ళకి ఈ బెల్ట్ షాపులు గుండా వాళ్ళ వాటా ఎంతని మాకు సూటిగా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళు గ్రామాలలో ఉండే ఆడ మనుషులు పోయేసి ఈ విధంగా జరుగుతున్నాయి ఏందని అడిగితే మా ఇష్టం వచ్చినట్టు అమ్మేదే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని వాళ్ళు బెదిరిస్తున్నారు. వీళ్ళ దైన్యం ఎవరిని చూసుకొని ఒక పక్క కూటమి ప్రభుత్వము బెల్ట్ షాపులు అమ్మొద్దు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంటే ఈ కూటమిలో ఉండే పెద్ద మనుషులుగా చదవబడుతున్న ముసుగులో ఉండే వాళ్ళే బెల్ట్ షాపులకి మరీ ఇంతకుముందు అంటే షాపుకి వచ్చి 4-5 బాటిల్ కొనుక్కోబోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా ఆటో పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా బెల్ట్ షాపులలో ఏర్లై పారుతుంటే నిమ్మక నీరెత్తుతున్న ఎక్సైజ్ యాజమాన్యం సిఐ గారు ఎస్ఐ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ దృష్టికి, రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్సైజ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, బ్రహ్మోత్సవాల లోపల
ఈ బెల్ట్ షాపులన్నీ కంట్రోల్ చేసి వీళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకొని అరికట్టకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి దీన్ని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమంగా ఎంఆర్పిఎస్ ద్వారా చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.